సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఎన్నో ఆసక్తికర విషయాలు మీకు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. నాకు ఈ విషయాలు సేకరించడంలో సహాయపడినటువంటి మేకప్ చీఫ్ మాధవరావు గారికి, పిఆర్ఓ జేబీవి శర్మ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 1965లో తేనె మనసులు రిలీజ్ అయినప్పుడు అది ఈస్ట్మన్ కలర్లో నిర్మితమైనటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. సోషల్ సినిమాల్లో మొట్టమొదటి ఈస్ట్మన్ కలర్ సినిమా ఏదంటే తేనె మనసులు. అంతకుముందు 1964లో అమరశిల్పి జక్కన్న అని చెప్పేసి అక్కనే నాగేశ్వరరావు, బి సరోజాదేవి నటించినటువంటి సినిమా కూడా రిలీజ్ అయింది. అది కూడా అంటే ఒక విధంగా చెప్పాలంటే అది సోషల్ పిక్చర్ కాదు, హిస్టారికల్ మూవీ. అది కూడా ఈస్ట్మన్ కలర్లో మొట్టమొదట అక్కనే నాగేశ్వరరావు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా. అది కూడా విజయవంతం అయింది. అంతకుముందు కనుక మనం చూసినట్టయితే ఎన్టీ రామారావు, అంజలీదేవి నటించినటువంటి లవకుశ గేవా కలర్లో నిర్మితమైంది. ఈ గేవా కలర్ అంటే ఏంటని ఇప్పుడు ప్రేక్షకులకి చాలామందికి డౌట్ వస్తుంది. ఇది బెల్జియం దేశం డెవలప్ చేసినటువంటి కలర్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఇందులో పింక్ కలర్ ఎక్కువగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే సహజత్వం కొంచెం తక్కువగా ఉంటుంది కలర్స్లో, కృత్రిమత్వం కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఈస్ట్మన్ కలర్లో ఏంటంటే మీకు న్యాచురాలిటీ బాగా డెవలప్ అయి ఉంటుంది. కొడాక్ దీన్ని బాగా డెవలప్ చేశారు. అందుకనే మీకు ఈస్ట్మన్ కలర్లో సినిమాలు కనుక తీసినప్పుడు మీకు నోట్లో తాంబూలం వేసుకునే వాళ్ళు హీరోస్, అంటే ఎర్రగా కనిపించడానికి పెదవులు ఈ పని చేసేవారు. అలాగే సూటు అలాంటివి వేసుకున్నప్పుడు బాగా పసుపు, ఎరుపు కొట్టొచ్చినటువంటి కలర్స్ని వాడేవాళ్ళు. అలాగే సూటు దగ్గర నుంచి, ప్యాంటు దగ్గర నుంచి, షూస్ దగ్గర నుంచి కూడా కలర్ఫుల్వే ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈస్ట్మన్ కలర్లో అవి బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తాయని చెప్పేసి ఉద్దేశంతో ఈ జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు. అందుకనే చాలామంది ఆ రోజుల్లో జోక్ చేసేవాళ్ళు. లేడీస్కి వాడేటువంటి మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్నే షర్ట్ కింద కూడా ఉపయోగించారని చెప్పి జోక్ చేసేవాళ్ళు. జోక్ కాదండి, ఇది నిజం కూడా. కొన్ని డిజైన్స్ని పూలు షర్ట్లు ఇవన్నీ కూడా లేడీస్కి వాడేటువంటి మెటీరియల్స్నే కాస్ట్యూమ్స్ దీనికి వాడి అందంగా కనిపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఈస్ట్మన్ కళల్లో. సూపర్ స్టార్ కృష్ణ నటించినటువంటి తేనె మనసులు సినిమా మొట్టమొదటి 5 రీళ్లు కూడా బ్లాక్ అండ్ వైట్లో తీశారు. సారథి స్టూడియోస్లో ప్రివ్యూ వేసినప్పుడు ఆదిత్య సుబ్బారావు గారికి అనిపించింది ఏంటంటే, ఇంకొంతమంది కొత్త వాళ్ళతో మనం తీస్తున్నాము, బ్లాక్ అండ్ వైట్లో తీస్తే పెద్ద దీని ఎఫెక్ట్ కనపడదు, కళల్లో తీద్దామని చెప్పి అప్పుడు కళల్లో తీశారు. కళలో తీసిన తర్వాత ఆయన అనుకున్నది నిజమైంది. సూపర్ స్టార్ కృష్ణ, రామ్మోహన్ ఇద్దరు కూడా బాగా ఎలివేట్ అయ్యారు. అందులో కృష్ణ బాగా ఎలివేట్ అయ్యారు. తేనె మనసులు సినిమా తర్వాత సూపర్ స్టార్ కృష్ణ వరుసగా ఈస్ట్మన్ కలర్ సినిమాలో ఏమీ నటించలే, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో నటించారు. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు నిబితం ఎలా జరిగేదంటే ఒక పాట లేదా ఒక ఫైటు కళల్లో పెట్టేవాళ్ళు. అంటే మా సినిమాలో కూడా కొంత ప్రత్యేకత ఉంది అని తెలియచెప్పేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చినటువంటి అవే కళ్ళు కూడా పూర్తిగా కళ్ళల్లో వచ్చింది కాబట్టి ఆ రోజుల్లో అది కూడా బాగా ఆకట్టుకుందని మనం చెప్పుకున్నాం. అయితే ఈ కలర్ సినిమాలు వచ్చిన తర్వాత బాగా ఊపందుకుంది మాత్రం 1972 వరకు కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు నిర్మితం ఎక్కువగా అయ్యేవి, కలర్ సినిమాలు కొద్దిగా మాత్రమే అయ్యేవి. 1972 తర్వాత నిర్మాతలు ఒక నిర్ణయానికి వచ్చారు. సినిమాలు కనుక హై క్వాలిటీతో తీయాలి అనుకుంటే ఈస్ట్మన్ కలర్లోనే తీయాలని చెప్పేసి ఇంకెక్కువగా కలర్ఫుల్ సినిమాలే తీయటం మొదలుపెట్టారు. అప్పటికి కూడా 78 వరకు కూడా కొన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు వచ్చిన మాట కూడా వాస్తవమే. కాకపోతే 78 తర్వాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల జోరు తగ్గిపోయింది. అప్పటి నుంచి కలర్ సినిమాలే రాజ్యమేలాయి. ఇక్కడ విశేషం ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో నటించినటువంటి ఆర్టిస్టులు కలర్ సినిమాలు వచ్చేప్పటికీ కొంతమంది సూట్ అవ్వలేకపోయారు. ఇది మీకు ఆసక్తికరంగా ఉంటుంది కదా. అవునండి, ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మొట్టమొదటి సినిమానే ఈస్ట్మన్ కలర్ కాబట్టి ఆయన సూట్ అయిపోయారు. తర్వాత ఆయన బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో సూట్ అయ్యారు, మళ్ళీ కలర్ తీసినప్పుడు కూడా ఆయన సూట్ అయిపోయారు. చాలా అందంగా ఉండేవారు సూపర్ స్టార్ కృష్ణ కలర్ సినిమాల్లో. అలాగే సోహన్ బాబు కూడా బాగా ఫిట్ అయ్యారు. సోహన్ బాబు నటించినటువంటి మొట్టమొదటి ఈస్ట్మన్ కలర్ సినిమా కనవారి కళలు. కనవారి కళలు ఎప్పుడైతే తనకు తాను చూసుకొని బాగా ఉన్నాను అనుకున్నారో
సోను బాబు ఒక కండిషన్ పెట్టడం మొదలుపెట్టారు. నా సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో కాదు కలర్లోనే తీయాలని చెప్పేవాళ్ళు. 1972 తర్వాత కలర్ సినిమాలు ఎప్పుడైతే పెరిగాయో సోను బాబు ఒక్కసారిగా మార్కెట్ రేజ్ అయింది. 1972 నుంచి 1976 వరకు కూడా సోను బాబు హవా విపరీతంగా పెరిగిపోయింది. అదే టైంలో ఎన్టీ రామారావు హవా బాగా తగ్గిపోయింది. అంటే హిట్లు లేక కాదు, నిప్పులాంటి మనిషి లాంటి హిట్లు వచ్చినా కూడా ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు చాలామంది ఇండస్ట్రీలో లోపల గుసగుసలు ఏంటంటే ఎన్టీ రామారావు కలర్ సినిమాలకి సూట్ అవ్వరు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలకే సూట్ అవుతారు అన్న ఒక డౌట్ కూడా వచ్చేసింది. ఎందుకంటే లవకుశలో గెవా కలర్లో తీసినప్పుడు ఆయన రాముడి కిందే వేశారు. సోషల్ సినిమాలు వచ్చేటప్పటికి ఆయన సూట్ అవ్వట్లేదని ఒక నానుడు వచ్చేసింది. కానీ అది తప్పు. తర్వాత ఇది ఎదురులేని మనిషి, అడవి రాముడు ఇవన్నీ ఎంత సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారో మీకు తెలుసు కదా. అవన్నీ కూడా తప్పు అని నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు. అలాగే మీకు ప్రముఖ హాస్య హీరో చలం చాలా మంచి హిట్స్ ఇచ్చారు. మట్టిలో మాణిక్యం, సత్యకాలపు సత్తయ్య ఇవన్నీ ఇచ్చారు. ఆయన కూడా లాంబాడోళ్ళ రామదాసు లాంటి సినిమాలు కళ్ళలో తీశారు. తీసినప్పుడు కళ్ళల్లో ఆయన ఫిట్ అవ్వలేకపోయారు అన్నటువంటి ఒక టాక్ వచ్చింది. అది కొంతవరకు నిజం కావచ్చు. ఆయన అప్పటికీ కూడా కొన్ని సినిమాలు బ్లాక్ అండ్ వైట్లోనే తీశారు. డూడు బసవన్న లాంటి సినిమాలు అవి మంచి హిట్ అయినా కూడా తర్వాత ఆయన కొన్ని కామెడీ వేషాలు మళ్ళీ హీరో నుంచి టర్న్ అయ్యి అన్నదమ్ముల సవాల్ లాంటి సినిమాల్లో చేసినా కూడా కలర్ సినిమాలకి ఫిట్ అవ్వలేకపోయారు అన్నటువంటి ఒక నానుడైతే ఆయనకు వచ్చింది. ఆయన హీరోగా కలర్ సినిమాలు పెద్ద తేలేకపోయారు. అదొక విషాదకరమైనటువంటి సంఘటన. అలాగే మహానటి సావిత్రి విషయానికి వచ్చేవాడికి ఆవిడ బ్లాక్ అండ్ వైట్ బ్యూటీ అని చెప్పి పిలిచేవాళ్ళు. అంటే బ్లాక్ అండ్ వైట్లో ఆవిడ కనుక షేడ్స్ కనుక ఇచ్చినట్టయితే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. ఆవిడ కలర్ సినిమాల కన్నా కూడా బ్లాక్ అండ్ వైట్ సినిమాలకి బాగా సూట్ అవుతారు. అలాగే బ్లాక్ అండ్ వైట్ సినిమాలో ఆవిడ చాలా అందంగా కనబడతారు. ఉదాహరణకి మిస్సమ్మ సినిమాలో చాలా అందంగా కనబడతారు. మోగ మనసు సినిమాల్లో కూడా చాలా అందంగా కనబడతారు. కాబట్టి ఆవిడ బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్లకి బాగా సూట్ అవుతారు, కానీ కలర్ ఫిల్మ్కి సూట్ అవ్వరు అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. ఎందుకంటే అప్పటికి తమిళంలో కొన్ని సినిమాలు కొంత పార్షియల్గా కలర్లో తీసినప్పుడు మరి మహానటి సావిత్రి ఫిట్ అవ్వలేకపోయారంటే ఒక నానుడి ఆ రోజుల్లో వచ్చింది. కాకపోతే ఏంటంటే ప్రాప్తం సినిమా ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆవిడ కలర్ సినిమాలో పూర్తి స్థాయి హీరోయిన్గా నటించినటువంటి సినిమాలు ఏవి లేవు. అప్పటికి దసరా బుల్లోడు, తర్వాత ప్రేమనగర్ లాంటి సినిమాల్లో వాణిశ్రీ తన హవాన్ని నిరూపించేసుకుంది. కలర్ సినిమాల్లో మంచి హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది అన్నట్టు ఇక్కడ ఒక మాట చెప్పాలి. బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో వాణిశ్రీ ఎంత బాగుంటుందో కలర్ సినిమాల్లో కూడా అంతే బాగుంటుందని నిరూపించుకున్న వ్యక్తి. కలర్ సినిమాలు వచ్చిన తర్వాత ఆవిడ ఒక్కసారి సూపర్ హీరోయిన్ అయిపోయింది. కాబట్టి కలర్ సినిమాలు కొంతమంది ఆర్టిస్టులకి కలిసి వచ్చింది. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణకి 1971లోనే మోసకాలకి మోసకాడి ఎంత అందంగా ఉంటారు ఆయన. ఆ కౌబాయ్ గెటప్ ఎంత బాగుంటుంది, ఆయన హార్స్ రైడింగ్ ఎంత బాగుంటుంది, ఆయన చేజింగ్ ఎంత బాగుంటాయి, ఆయన ఫైట్స్ ఎంత బాగుంటాయి, ఆయన రివాల్వర్ తీసి కాల్చే సన్నివేశాలు ఎలా బాగుంటాయి. ఇవన్నీ కూడా కలర్లో బాగా ఎలివేట్ అయ్యాయి. అప్పటి నుంచి ఆయన సూపర్ స్టార్ అయిపోయారు 1971 నుంచి కూడా. కాబట్టి కలర్ సినిమాలు సూపర్ స్టార్ కృష్ణకి కలిసి వచ్చాయి. కొంతమంది నటీనటులకి కలిసి రాలేదు, కొంతమంది ఇబ్బందులు పడ్డారు, తర్వాత అడ్జస్ట్ అయ్యారు. కాకపోతే కలర్ సినిమాలు అనేది ఒక పెద్ద చేంజ్. ఈరోజు వాళ్ళకి కలర్ సినిమాలు అంటే రెగ్యులర్గా ఇది వచ్చే సినిమాలు అనుకుంటారు, కానీ ఆ రోజు కలర్ సినిమాలు తీయాలంటే దానికి ఒక కోటా ఉండేది. కొడాక్ ఫిల్మ్ వాళ్ళు ఈస్ట్మన్ కలర్ సినిమా తీయాలంటే ఒక కోటా వరకు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఫిల్ము. ఆ ఫిల్మ్ కనుక అయిపోతే మళ్ళీ ఫిల్మ్ దొరికేది కాదు. దాన్ని మళ్ళీ బ్లాక్లో పెట్టి కొనాలి. బ్లాక్లో పెట్టి కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయేది. అప్పుడు ఫిల్మ్ అనమాట. ఎక్కువ టేకులు కనుక తింటే ఫిల్మ్ వేస్ట్ అయిపోయేది, మళ్ళీ ఫిల్మ్ దొరికేది కాదు. నిర్మాతలు, దర్శకులు కూడా సింగిల్ టేక్లోనే సినిమా తీయాలని ప్రయత్నం చేసేవాళ్ళు. అది సూపర్ స్టార్ కృష్ణ చేసేవాళ్ళు. సూపర్ స్టార్ కృష్ణ ఒక పేరేంటంటే సింగిల్ టేక్ హీరో. ఆయన డైలాగులు చెప్పినా, ఫైట్స్ చేసినా, డ్యాన్స్ చేసినా, పాట కంపోజ్ చేసినా సింగిల్ టేక్లో ఎక్కువగా చేసేవాళ్ళు.
అందుకే సినిమా కూడా చాలా తొందరగా అయిపోయేది. సినిమా నిర్మాణ వ్యయం కూడా చాలా తక్కువగా అయిపోయేది. 1972లో అయితే ఆయన 17 సినిమాల్లో నటించారు. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సినిమా, నెలకు ఒక సినిమా ఖచ్చితంగా రిలీజ్ అయ్యేది. ఒక్కొక్కసారి అయితే సూపర్ స్టార్ కృష్ణ సినిమాలకి సూపర్ స్టార్ కృష్ణ సినిమాలే పోటీగా నిలబడేవి. థియేటర్లో ఒక థియేటర్లో కృష్ణ సినిమా ఉంటే మరొక థియేటర్లో కృష్ణ సినిమాలు ఉండేవి. 1972 సంవత్సరంలోట గుంటూరులో దాదాపు సగం పైగా థియేటర్లో కృష్ణ సినిమాలే ఆడేవిట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కృష్ణ సినిమాల వేవ్ ఎలా ఉండేది అని చెప్పేసి. కాబట్టి కృష్ణ అంత గొప్పగా, అంత భారీ వ్యయంతో అంత సినిమాలు తీయగలిగారు కాబట్టే అంత మంచి నటుడయ్యారు. అలాగే క్వాలిటీ సినిమాల్లో కూడా విజేత అయ్యారు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ నాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శివభిలాషి, సచా ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.